ఎట్టకేళ్ల నిరీక్షణకు ఫలితమిది. ఎన్నో శతాబ్దాల కల నెరవేరిన రోజు అది. కోట్లాది మంది భారతీయులు వేచి ఉన్న సమయమిది. అదే మన బాలరాముని ప్రతిష్ఠించిన రోజు. ఎన్నో ఏళ్లగా గొడవలతో వివాదాలతో కూడి ఉన్న మన రామమందిర ఆలయ నిర్మాణం, రాముని ప్రాణప్రతిష్ఠ ఎంతో వైభవంగా ఘనంగా పూర్తి చేసుకునే మన ముందు రాముల వారు కొలువుదీరారు. అసలు వివాదాలతో గొడవలతో ఇన్ని శతాబ్దాలు ఎందుకు పట్టింది? హిందువులకి ముస్లింలకి మధ్య ఘర్షణలు ఎలా మొదలయ్యాయి? ఆలయ రూపకల్పనకు దోహదపడిన కుటుంబ సభ్యులు ఎవరు? అలాగే బాలరామునితో పాటు ఇంకా ఎన్ని అవతారాలని ప్రతిష్ఠించారు? ఎన్ని మందిరాలు, మండపాలు ఉన్నాయి? భవిష్యత్తులో ఇలాంటి వివాదాలు రాకుండా ముందుగానే మన ప్రభుత్వం తీసుకున్న చర్యలేమిటి? సుప్రీంకోర్టు రామమందిర్ నిర్మాణానికి తీర్పుని ఎలా ఇచ్చింది? వీటికి గల కారణాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అలానే మన సెకండ్ ఛానల్లో క్లాతింగ్, యాక్సెసరీస్, గ్యాజెట్స్ మరెన్నో ప్రొడక్ట్స్ మనకి డిస్కౌంట్ లో వస్తున్నాయి. ఇలాంటి డీల్స్ అన్ని మీ ముందుకు తేవాలనే ఎక్స్ప్లోర్ డీల్స్ ద్వారా మేము ముందుకు వచ్చాం. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ డిస్కౌంట్స్ అండ్ ఆఫర్స్ లిమిటెడ్ టైం మాత్రమే ఉంటాయి. ఈ డిస్కౌంట్స్ అండ్ ఆఫర్స్ వచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ రావాలంటే వెంటనే డిస్క్రిప్షన్ లో ఇచ్చిన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి. ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ ని ఎక్స్ప్లోర్ చేయండి. ఇదే కాకుండా డైలీ డీల్స్ ని క్యాచ్ చేయాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ డీల్స్ ఎపిసోడ్స్ ని ఫాలో అవ్వండి. రామమందిరం అని పిలువబడే మన అయోధ్య మందిరం భారతదేశంలోని కోట్లాది మంది హిందువులకు అపారమైన సాంస్కృతిక మరియు మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. మన రామమందిరం ఉత్తర భారతదేశంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్యలో ఉంది. రామమందిరాన్ని కట్టడం కోసం మన హిందువులకు, ముస్లింలకు మధ్య ఎన్నో ఏళ్లగా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అయోధ్య మందిర్ చరిత్ర శతాబ్దాల నుండి హిందువుల పురాణాల ప్రకారం శ్రీ విష్ణు అవతారంలో ఒకటైన శ్రీరాముని జన్మస్థలం అయోధ్య అని, రాముడు పుట్టిన స్థలం కాబట్టి అందులో రామమందిరమే కట్టాలని హిందువులు చెప్పుకొచ్చేవారు. ముందు అక్కడ రామమందిరం ఉండేది అని, అది కూల్చేసి అక్కడ మసీదు కట్టారని హిందువుల వాదన. 16వ శతాబ్దంలో బాబర్ పాలనలో ముస్లింలు హిందువుల దేవాలయాలను కూల్చేసి అక్కడ మసీదులు కట్టేవారని చెప్పుకొచ్చేవారు. ఈ వివాదం మతపరమైన ఉద్రిక్తతలను మరియు ఘర్షణలకు దారితీసింది. ఫలితంగా డిసెంబర్ 6, 1992న హిందూ కార్యకర్తల గుంపు బాబర్ మసీదుని ధ్వంసం చేశాయి. ఇలా వివాదాలతో కాలం గడిచిపోతుండగా నవంబర్ 2019లో సుప్రీంకోర్టు రామమందిరం కట్టడం కోసం చారిత్రాత్మక తీర్పును వెలువరించే వరకు న్యాయ పోరాటం కొన్నాళ్ళు కొనసాగింది. ఇలా సుప్రీంకోర్టు చట్టపరమైన ఆధారాలతో పరిశీలించి మసీదు కింద హిందువుల దేవాలయాలు ఉన్నాయని సుప్రీంకోర్టు గుర్తించి రామమందిరం నిర్మాణానికి అనుకూలంగా తీర్పునిచ్చింది. ముస్లింల కోసం కొత్త మసీదు నిర్మాణానికి ప్రత్యేకమైన భూమిని కేటాయించాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి రామమందిర్ నిర్మాణానికి ఆగస్టు 5, 2020న ప్రభుత్వం, వివిధ రాజకీయవేత్తలు మరియు మత పెద్దలు హాజరయ్యారు. ఆలయ రూపకల్పనలో సాంప్రదాయకమైన భారతీయ నిర్మాణాన్ని అంశాలు ఉన్నాయి మరియు ఇది హిందువులకి ముఖ్యమైన తీర్థయాత్రగా మారుతుందని భావిస్తున్నారు. ఇది రాముడి జన్మస్థలాన్ని సూచిస్తూ మన పురాణాల ఇతిహాసాల రామాయణాన్ని కేంద్ర బిందువుగా పనిచేస్తుంది. ఈ ఆలయం దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చే పర్యాటకులకు, యాత్రికులకు ఆకర్షించబడే ప్రాంతంగా మరియు సామాజిక, ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతుంది. అయోధ్య మందిరాన్ని పూర్తి చేయడం భారతదేశ సామాజిక మరియు రాజకీయ దృశ్యంపై దీర్ఘకాలిక ప్రభావాన్ని కలిగి ఉందని భావిస్తున్నారు. రామమందిర్ రూపకల్పన అనేది 1988లో అహ్మదాబాద్ లోని సోంపుర కుటుంబం వాళ్ళు ఆలయ రూపకల్పన కోసం దోహదపడ్డారు. సోమనాథ్ ఆలయంతో సహా 15 తరాల ప్రపంచవ్యాప్తంగా 100 ఆలయాల రూపకల్పనకు సోంపూర్ వాళ్ళు సహకరించారు. ఆలయ ప్రధాన శిల్పకారులైన చంద్రకాంత్ సోంపుర, అతని ఇద్దరు కుమారులైన నిఖిల్ సోంపుర మరియు ఆశిష్ సోంపుర కూడా వాస్తు శిల్పులుగా ఉన్నారు. హిందువుల గ్రంథాలు, వాస్తు శాస్త్రాలు మరియు శిల్పశాస్త్రాల ప్రకారం 2020లో సోంపురస్ ద్వారా అసలు డిజైన్ నుండి కొన్ని మార్పులు చేసి ఒక కొత్త డిజైన్ ని తయారు చేశారు. ఆలయం 76 మీటర్ల వెడల్పు, 120 మీటర్ల పొడవు మరియు 49 మీటర్ల ఎత్తు ఉంటుంది. పూర్తయిన తరువాత ఆలయం సముదాయం ప్రపంచంలోనే 3వ అతిపెద్ద హిందూ దేవాలయంగా మారుతుంది. ఇది నాగర శైలి యొక్క వాస్తు శిల్పంలో రూపొందించబడింది. ఇది ప్రధానంగా ఉత్తర భారతదేశంలో కనిపించే హిందూ దేవాలయాల నిర్మాణ శైలి. ఆలయ నమూనా 2019లో ప్రయోగ్ కుంభమేళ సందర్భంగా ప్రదర్శించబడింది. ఆలయ ప్రధాన నిర్మాణం 3 అంతస్తులతో ఎత్తైన వేదికపై నిర్మించబడింది. ఇది గర్భగృహం మధ్యలో మరియు ప్రవేశ మార్గంలో 5 మండపాలను కలిగి ఉంది. మొదటి అంతస్తులో ఉన్న శ్రీ రామ్ దర్బార్ లో 5 హాళ్లు ఉన్నాయి. నృత్య మండపం, రంగ మండపం, సభ మండపం, ప్రార్థన మండపం మరియు కీర్తన మండపం. ఇవి నాగర్ శైలిలో మండపాలను శిఖరాలతో అలంకరించబడ్డాయి. దేవత ప్రతిమలతో అలంకరించబడిన ఈ
ఈ ఆలయం మూలల్లో సూర్య భగవానుడు, గణేష్ మరియు శివుని కోసం ప్రత్యేక మందిరాలు ఉన్నాయి. అన్నపూర్ణ మరియు హనుమాన్ దేవాలయాలు ఉత్తరాన మరియు దక్షిణ భవనాల్లో ఉన్నాయి. పునాదిలో 14 మీటర్ల మండపాటి కోలర్ కాంక్రీట్ పొర ఉంటుంది. వృద్ధుల మరియు వికలాంగుల కోసం ర్యాంపులు, లిఫ్ట్లు సౌకర్యాలతో నిర్మించబడింది. ఒక యాత్రికుల సౌకర్య కేంద్రం 25,000 మందికి వైద్య మరియు లోకర్ సేవల కోసం అందిస్తుంది. ఆలయంలో మొత్తం 366 స్తంభాలు ఉంటాయి. స్తంభాలలో శివుడి అవతారాలు, 10 దశావతారాలు, చోష్ట యోగులు మరియు సరస్వతి యొక్క 12 అవతారాలు చేర్చబడ్డాయి. అలానే 16 విగ్రహాలు ఉంటాయి. మెట్ల వెడల్పు 4.9 మీటర్లు. విష్ణువుకి అంకితం చేయబడిన ఆలయ రూపకల్పనకు అంకితమైన గ్రంథాల ప్రకారం గర్భగుడి అష్టభుజ ఆకారంలో ఉంటుంది. ఆలయం 4.0 హెక్టార్ల విస్తారంలో ఉంది. మిగిలిన 23 హెక్టార్ల భూమిలో ప్రార్థన మందిరం, ఉపన్యాస మందిరం, విద్య సౌకర్యం మరియు మ్యూజియం మరియు ఇతర అంశాలతో సముదాయంగా అభివృద్ధి చేయబడింది. ఆలయ కమిటీ ప్రకారం ఈ ప్రదేశం 7,000 మంది సందర్శకులకు నిర్వహించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇలా ఎన్నో విభిన్న మరియు నాగర్ శైలిలో మన రామ మందిరాన్ని నిర్మించారు. మళ్ళీ కొత్త వివాదాలు జరగకుండా మన రాబోయే తరాల కోసం టైం క్యాప్సూల్ ని రామ మందిర్ కింద సుమారు 2,000 అడుగుల లోపల ఉంచారు. ఈ టైం క్యాప్సూల్ లో రాముడి అవశేషాలు అలానే ప్రూఫ్స్ ఎన్నో ఉన్నాయి. ఈ మందిరం మతపరమైన గుర్తింపును, చుట్టూ ఉన్న సంభాషణలను ప్రభావితం చేస్తాయి. రామ మందిరం వల్ల సాంస్కృతిక మరియు మన ఇతిహాసాలు అలానే మన హిందువుల గుర్తింపుకు చిహ్నం.